ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చి ఇంకొక 4 బ్లౌజులు అయితే ఉన్నాయండి. అవి కంప్లీట్ అయిపోయినాయి, స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయి స్టిచ్చింగ్ అయిపోతే మనకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదండి. ఈ వీడియోలో ఆ బ్లౌజెస్ అన్ని మీకు చూపిస్తాను. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ అయితే కొంచెం నాకైతే తగ్గింది ఈ బ్లౌజెస్ తో. ఇంకా వర్క్స్ అయితే చాలా ఉండే అనమాట. అన్ని స్టిచ్డ్ బ్లౌజెస్ అనమాట. స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా. ఇంకా ఒక ఓన్లీ వర్క్ కంప్లీట్ అయిపోయి చూపిస్తే కూడా ఎవరికి అట్లా ఒక క్లారిటీ అనేది ఉండట్లేదు. బ్లౌజెస్ ఇట్లా కంప్లీట్ అయిపోతే మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది అనేసి ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లౌజెస్ వచ్చేసి డిజైన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అండ్ శారీస్. ఇంకా మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి. కాంబినేషన్ బ్లూ అండ్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఫ్లవర్ డిజైన్. ఇది కొంచెం బ్రాడ్ గా వస్తుంది చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది. మనకు కుందన్ వర్క్ చేసుకున్న కొద్దీ అసలు ఎంత చేసుకుంటే అంత మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుందండి. కాకపోతే ఈ బ్లౌజ్ కి నేను కుందన్ మామూలుగా బూటీస్ అయితే వేయలేదన్నమాట. ఇదే డిజైన్ కొంచెం బ్రాడ్ గా ఉంది అనేసి అయితే నేను బూటీస్ అయితే వేయలేదు. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎట్లా వస్తుందో అట్లానే వస్తుంది. కాకపోతే బూటీస్ కొంచెం దగ్గరికి వేసినాను చూడండి, కొంచెం హెవీ లుక్ కనిపించడానికి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనకు చాలా క్లారిటీగా ఉంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది. టోటల్ గా బ్లౌజ్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. పేస్టల్ కలర్ శారీ అనమాట. శారీ ఇట్లా లైట్ కలర్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డార్క్ కలర్ ఉంది కాబట్టి మనకు కొంచెం క్లారిటీ అయితే ఉందన్నమాట డిజైన్ కి. ఈ బ్లౌజ్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ చూడండి. ఈ బ్లౌజ్ అండ్ ఈ డిజైన్ ఇవి 3 బ్లౌజ్లకు అయితే హెమ్మింగ్ అవ్వలేదన్నమాట, అందుకని ఇట్లా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి. అండ్ వర్క్ వచ్చేసి అయితే ఇది చూడండి, న్యూ వర్క్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం వేసినానండి ఈ డిజైన్. మనకు మిర్రర్ వర్క్ వస్తుంది చూడండి, దగ్గర నుంచి మిర్రర్ వర్క్ వస్తుంది. అండ్ అన్ని పీకాక్స్ అయితే వస్తాయి అనమాట. చూడండి బ్యాక్ నెక్ అయితే ఎంత బాగుందో అసలు. పాట్ నెక్ డిజైన్, మెయిన్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పట్టు దానిపైన. ఇంకా హ్యాండ్స్ కి అయితే వర్క్ వద్దన్నారు. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అట్లానే వస్తుంది. మనకు మిర్రర్ వర్క్ అయ్యేసరికి కొంచెం చాలా బాగా అనిపిస్తుంది అనమాట కలర్ కాంబినేషన్స్ తోని. ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది కాల్కి ఇచ్చినానండి. ఇప్పుడు నా దగ్గర అయితే అది లేదనమాట శారీ. అని ముడి కుట్టుతోని మనకి ఎంత క్లారిటీగా ఉందో డిజైన్ చాలా బాగుంది అనమాట. కలర్ కాంబినేషన్స్ తోనైతే అసలు సూపర్ లుక్ వస్తుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా కిందికి కొంచెం ఈ షేప్ లో అయితే మనకు వస్తుంది అనమాట. చూడండి దగ్గర నుంచి ఈ షేప్ ఉంటుంది అనమాట. పాట్ నెక్ డిజైన్ లాగా అయితే ఉంటుంది. మిర్రర్ వర్క్ వస్తుంది, 1 లైన్ సింగిల్ లైన్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి టోటల్ మిర్రర్ వర్క్ అనమాట. చూడండి ఈ బ్లౌజ్ అయితే మీరు ఈ వర్క్ అయితే ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ప్రతి వీడియోలో. ఇంకా వర్క్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇది చూడండి. పింక్ పైన నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. నేవీ బ్లూ కూడా కాదు, యాష్ కలర్ అనమాట. శారీ వచ్చేసి కొంచెం యాష్ కాకుండా బ్లూ రెండు మిక్స్ అయినాయి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి. కలర్ కాంబినేషన్స్ తోని మనకు ఎంత క్లారిటీగా వస్తున్నాయో చూడండి డిజైన్స్. హ్యాండ్స్ కి వచ్చేసి ఈ డిజైన్ లో నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించిన డిజైన్ కేమో ఇట్లా లైన్స్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. దీనికి ఓన్లీ బూటీస్ వచ్చినాయి చూడండి. హ్యాండ్స్ కి వచ్చేసి ఇది హాఫ్ హ్యాండ్ డిజైనే, కాకపోతే చాలా బాగుంది కదా. ఎన్ని కలర్ కాంబినేషన్స్ పెట్టినా కానీ చాలా బాగా వస్తుంది డిజైన్. మిర్రర్ వర్క్ కాబట్టి మనకు షైన్ అవుతూ ఉంటుంది. అండ్ టోటల్ గా బ్లౌజ్ అయితే ఇది చూడండి. కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. యాష్ అండ్ నేవీ బ్లూ కలర్ మిక్సింగ్ అయితే ఉందన్నమాట. టోటల్ యాష్ కలర్ లేకుండా అట్లా నేవీ బ్లూ కలర్ కాకుండా ఉందన్నమాట డిజైన్. ఇంకా బ్లౌజ్ అయితే ఇది. కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా చూపించాను కదండి, సింపుల్ డిజైన్ బ్రైడల్ వర్క్ సింపుల్ గా వేసుకోవచ్చు అనేసి. వీడియోలో వచ్చి మొత్తం 4 బ్లౌజెస్ అయితే చూపించాను కదండి. ఈ డిజైన్స్ అన్ని ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చినా కానీ, డిజైన్ ఫార్మేట్ కావాలన్నా కానీ, మీరు నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలి అన్నా కానీ నాకు ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని. చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారండి, అక్క మీ వీడియోస్ చూస్తాము, మీ షార్ట్స్ చూస్తాము, మీ రీల్స్ చూస్తాము ఇన్స్టాలో అనేసి. ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, అంటే యూట్యూబ్లో చూసే వాళ్ళకైతే తెలియదు అనమాట. ఇన్స్టా పేజ్ వచ్చేసి అయితే లావణ్య డిజైన్స్ అండి. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి యూట్యూబ్ లింక్ అయితే నేను స్టోరీలో పెడుతూనే ఉంటాను కదా.
కాకపోతే యూట్యూబ్లో చూసే వాళ్ళకి ఇన్స్టా పేజ్ అనేది తెలియదు అనమాట. ఇన్స్టా పేజ్ నేమ్ వచ్చేసి అయితే లావణ్య డిజైన్స్. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే చెక్ చేయొచ్చు పేజ్ని. ఓకే అండి, ఇంకా ఈ వీడియోలో అయితే ఇవన్నమాట బ్లౌజెస్ వచ్చేసి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.